ఈరోజు ఫేస్బుక్ చూస్తుండగా ఒక వీడియో చూశానండి. అందులో ఒక ముసలాయన పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని పదే పదే చెప్తున్నాడు. భయపడిపోయాడు. సింగిల్గా పోటీ చేస్తే గెలవలేడని చెప్పి భయపడిపోయాడు. అందుకే టీడీపీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు వెంట బానిసలా తిరుగుతున్నాడు అన్న భావంతో ఆయన వీడియో చేసి మాట్లాడుతున్నాడు. అయితే దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆ బుర్ర ఆసామాసిదై ఉండకూడదు. మరి మామూలుగా కాదు, ఒక ప్రపంచంలాగా ఉండాలి ఆ బుర్ర. అలా అని నేను పవన్ కళ్యాణ్ అభిమానిస్తాను, ఒక హీరోగా అభిమానిస్తాను, రాజకీయ నాయకుడిగా అభిమానిస్తాను, అన్నీ నచ్చుతాను, నేను ఆయన ఇష్టపడతాను. కానీ నేను తెలుగుదేశం పార్టీ. అయితే ఆ వీడియో చూసి నాకు బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. 60 ఏళ్ళ వ్యక్తి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం వచ్చి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొండల్లో కోనల్లో తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ కష్టసుఖాలు తెలుసుకుంటూ రాజకీయం చేస్తున్నాడు. అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయి ఉండి అతను ఎన్నో కొత్త ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే బీజేపీ సపోర్ట్ పూర్తిగా ఉంది. ఇవన్నీ తెలుసుకోలేకపోవడం ఒక అజ్ఞానం. అంటే విద్య బుద్ధి అనేది వయసుతో కాకుండా వారి మనసు, వారి ఆలోచన విధానం బట్టే వస్తాయని ఆ ముసలోడు రుజువు చేశాడు. 60 ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్గా మనిషి ఋషి అయిపోవాలి. కానీ ఇంకా మనిషిలాగా కూడా లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అది ఆయన దౌర్భాగ్యం, చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇది జగన్ గారికి భయపడిపోయి అందుకే పవన్ కళ్యాణ్ కూటమిని సపోర్ట్ చేస్తున్నాడు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, కలిసే వెళ్దాం అంటున్నాడు. మీరు కానీ కలవకపోతే నాకు ఈ హోదా అంతా పోద్ది, నాకు భయంగా ఉంది అని వారి వెంట తిరుగుతున్నాడు అని ఆ ముసలాయన చెప్పే మాటల్లోనే సారాంశం అర్థం. కానీ పవన్ కళ్యాణ్కి అలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే ఆయన ఈరోజు చనిపోతే రేపు 2వ రోజు అవుతుంది అనే లెక్క మనిషి. ఖాతరే చేయడు ఆయన. డబ్బుని ప్రేమించినోడు, డబ్బుకి విలువివ్వనోడు ఆయన ఋషి కంటే ఎక్కువ. ఆయన్ని గెలవలేము. ఆశ లేని వాడితో యుద్ధం వ్యర్థం, ఇది తెలుసుకోండి. ఆయన గెలవలేము. పవన్ కళ్యాణ్ ఎంతగా పొగుడుతున్నానంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం నాకు నచ్చింది కాబట్టి నేను పొగుడుతున్నాను. పార్టీకి కూడా ఆయన నిలబడ్డాడు, ఇది సూపరం. అలాగే చంద్రబాబు నాయుడిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ అర్థం చేసుకోవాలంటే సామాన్యులకి అర్థం కాదు. వాళ్ళ అభిమానులైనా కూడా వారికి కూడా పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ప్రేమతో ప్రేమిస్తారు, వెంట నడుస్తారు. కానీ అర్థం చేసుకోవడం 100కి 5గురికి కూడా సాధ్యం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ బుర్రలు వేరండి, అవి రాయించుకొని వచ్చినవి, అక్కడ రాయించుకొని వచ్చారండి. భగవంతుడు అడిగాడట, మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు, ఇన్ని మంచి మంచి పనులు చేశారు, ఈ జన్మలో మీకు నెక్స్ట్ మానవ జన్మ ఇస్తున్నాను మీ ముగ్గురికి, మళ్ళీ మీకు ఎలాంటివి కావాలి, ఎలాంటి జన్మ కావాలి అని అడిగితే వీళ్ళు ఏంటంటే ప్రజల కోసం బతికే జన్మ ఇవ్వండి, ప్రజలతోటే నడిచే జన్మ ఇవ్వండి, ప్రజలతో మమేకమయ్యే జన్మ ఇవ్వండి, ప్రజలతోటే ఉండే జన్మ ఇవ్వండి అని భగవంతుడిని అడిగారట. అయితే తదాస్తు అన్నాడు దేవుడు. అందుకే ఆంధ్రప్రదేశ్లో 2, నార్త్లో 1 పడ్డారు, జనాలతోటే మమేకం అవుతున్నారు. కానీ ఇది అర్థం చేసుకోలేని అజ్ఞానులు కొంతమంది. అజ్ఞానులు ఎందుకన్నానంటే అర్థం చేసుకోకపోవడం కూడా ఒక అజ్ఞానం. ఇది తిట్టు కాదు, విమర్శ, తిట్టు కాదు. అందువల్ల వాళ్ళు తెలివితేటలుగా ముందుకు నడాలి. ఈ రాష్ట్రం ఎవరైతే మనకేంటి, ఎవరైతే నాయకుడైతే మనకేంటి, రాష్ట్రం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన తర్వాత తరం బాగుండాలి, మన తరం బాగుండాలి అని ఆలోచించగలగాలి. జై హింద్, జై భారత్.